నమో వేదాత్మకాయ వెంకటేశాయ మైథిలీకుచభూషణామలనీలమౌక్తికమీశ్వరం రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం నాగరీవనితాననాంబుజబోధనీయకలేవరం సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతంలోని తీర్థయాత్ర పర్వ అనేటటువంటి పర్వని అరణ్య పర్వలోని ఒక ఉపపర్వగా ప్రసిద్ధికెక్కినటువంటి పుణ్యప్రదమైనటువంటి పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో తీర్థముల మాహాత్మ్యాన్ని వింటూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేర్భఃసుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచాశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న గంగాసదృశం తీర్థం న దేవః కేశవాత్ పరః బ్రాహ్మణేభ్యః పరం నాస్తి ఏవమాహ పితామహః. యత్ర గంగా మహారాజ సదేశస్తత్తపోవనం సిద్ధిక్షేత్రం చ తజ్ఞేయం గంగాతీరసమాశ్రితం. ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనామాత్మజస్య చ సుహృదాం చ జపేత్ కర్ణే శిష్యస్యానుగతస్య చ. నిన్న గంగా మాహాత్మ్యాన్ని పులస్త్యుల వారు చెప్పిన విధంగా మనం మననం చేసుకుంటూ ఉన్నాం. అందులో యథా పుణ్యాని తీర్థాని పుణ్యాన్ని ఆయతనాయని చ ఉపాస్య పుణ్యం లబ్ధ్వా చ భవత్యమరలోక భాక్ అంటూ పుణ్యతీర్థాలు పుణ్యమందిరాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్నిటినీ కూడా సేవించినటువంటి వాడు పుణ్యాలు పొంది చివరికి
అమరలోక భాక్ అంటే స్వర్గలోకాన్ని అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఇక గంగానది మహాత్మ్యం గురించి ఇంత అని చెప్పడానికి లేదు. స్మరిస్తేనే పుణ్యం, చూస్తే ఇంకా పుణ్యం. ఆ గంగలో స్నానం చేస్తే మహాపుణ్యం. ఆ నీటిని కొంత స్వీకరించిన దానివల్ల గంగా జలలవ కణికాపీత అని ఆచార్యులు వారు చెప్పినట్లుగా, శంకరాచార్య స్వామి వారు ఉపదేశించినట్లుగా ఆ పుణ్యం ఇంకా విశిష్టమైనటువంటిది అంటూ ఆ గంగా మహాత్మ్యాన్ని శ్రద్ధగా విన్నాం. ఇక ఈనాడు గంగా మహాత్మ్యాన్ని తెలుసుకోవడం వలన, తను నలుగురికి చెప్పినందువలన, అలాగే ఆ గంగా మహాత్మ్యాన్ని కీర్తించినందువలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని గురించి చెప్తూ, ఇక తీర్థ మహాత్మ్యం మొత్తం విన్నటువంటి వారు ఆ తీర్థక్షేత్రాలకి వెళ్ళకపోయినా పుణ్యాన్ని ఎలా పొందవచ్చో ఆ ఉపాయాన్ని కూడా పులస్తుల వారు చెప్పిన విషయాన్ని మనం ఈనాడు కథాశ్రవణంలో వినబోతూ ఉన్నాం. ఇందులో నగంగా సదృశం తీర్థం అని గంగతో సమానమైనటువంటి తీర్థం అనేది ఇంకొకటి లేదు. గంగయే విశిష్టమైనటువంటి తీర్థము. ఇక్కడ గంగానదితో సమానం కానీ, అంతకంటే ఇంకా గొప్పదని కానీ ఇంకొక తీర్థాన్ని గురించి చెప్పడానికి అవకాశం లేదు. సదృశమైనటువంటిదే లేదు అని అంటే అంతకంటే గొప్పది అసలు లేదు అని చెప్పి తాత్పర్యం. అంతటి విశిష్టమైన తీర్థం గంగా తీర్థము. నదేవ కేశవాత్ పరః. అలాగే దేవుళ్ళలో కూడా మహావిష్ణువు కంటే వేరొక దేవుడు గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. కేశవుడే గొప్పవాడు. ఆయనే అందరి చేత కూడా స్మరించదగినటువంటి వాడు అని చెప్తూ, ఏవమాహ పితామహ అంటూ సమస్త ధర్మాల్ని తెలుసుకున్నటువంటి వాడు అంతటి గొప్పవాడు. గంగా అంతటి గొప్పది, అలాగే కేశవుడు కూడా అంతటి గొప్పవాడు అంటూ ఈ ముగ్గురిలో ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని బ్రహ్మగారే తెలియజేశారు అని చెప్పి అన్నారు. ఇక యత్ర గంగా మహారాజ సదేశ తత్తపోవనం. ఇక ఒక గొప్ప ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే ఎక్కడ గంగా నది ఉందో అదే గొప్ప ప్రదేశము. తపస్సు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలం తపోవనం ఏదైనా ఉన్నదా? ఉన్నది. గంగ ఎక్కడ ఉంటే అదే తపోవనము, అదే గొప్పది అన్నిటికంటే. అలాగే ఇక సిద్ధిక్షేత్రములు అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఏదైనా విశేషమైన అర్చనో, పూజో, తపస్సో, అనుష్ఠానమో, జపమో, యాగమో, యజ్ఞమో, హోమమో చేయాల్సి వస్తే వరద దానాదులో ఎక్కడ చేయాలి అని అంటే సిద్ధిక్షేత్రంలో చేస్తే తొందరగా సిద్ధిస్తుందయ్యా అన్నారు. ఆ సిద్ధిక్షేత్రములు అనేటువంటివి కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఇక ఈ సిద్ధిక్షేత్రం అందరికీ అందుబాటులో ఉండే సిద్ధిక్షేత్రం ఏది అంటే ఎక్కడ గంగా నది ఉన్నదో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశమే సిద్ధిక్షేత్రము, దాంట్లో సందేహం లేదు అంటూ ఇక ఇంతటి విశిష్టమైన గంగా మాహాత్మ్యం ఇది. ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనాం ఆత్మజస్య చ. ఇది సత్యమైనటువంటి విషయము. ఏదో దాని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పడం కోసం చెప్తూ ఉన్నటువంటి మాట కాదు, నిజమైనటువంటి మాట. గంగని మించినటువంటిది మరొకటి లేదు, సత్యమైనటువంటిది ఇది. త్రికాలాబాధితమైనటువంటి మాట అంటే భూతంలో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ ఈ మాటకి ఎప్పుడూ బాధ కలగదు. అంతకంటే గొప్పది ఇంకోటి ఉందండి అనడానికి లేదు. అలాంటి మాట ఏదైనా ఉందా అంటే గంగయే గొప్పది అనేటటువంటి మాట. అందువల్ల ఇలాంటి గొప్పదైనటువంటి మాటని ఎవరెవరైతే మహాత్ములు ఒక దగ్గర కూర్చుని ఉంటారో ఒక సభలో, అలాంటి సమయంలో దీని గురించి చెప్పాలి. అలాగే సాధువులందరూ కలిసి ఉన్నప్పుడు వారి దగ్గర ఈ మాటలు చెప్పాలి. అలాగే ఆత్మజస్య చ, ఆత్మజ అంటే పుత్రుడు అని అర్థం. ఆ పుత్రుడు, అలాగే సుహృదాం అంటే స్నేహితులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా
ఎవరెవరైతే తనతో కలిసి కూర్చుని సత్కథని వినాలని అనుకుంటారో, అలాగే ఎవరైతే పుణ్యమైనటువంటి మాటలు 4 వినాలని అనుకుంటూ ఉంటారో, పుణ్యమైనటువంటి మాటలని గురించి విచారించుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా, అలాగే శిష్య అనుగతస్య చ అన్నారు. అంటే శిష్యులకి తనని అనుసరించి తన మీద శ్రద్ధతో భక్తితో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వారందరికీ కూడా ఈ మహాత్మ్యాన్ని తెలియజేయాలి. వారి చెవిలో ఈ మాట చెప్తూ ఉండాలి. ఇది గొప్పదయ్యా, గంగను మించింది లేదు, గంగలో ఇగో ఇంత గొప్ప పుణ్యం ఉన్నది, పునాతి కీర్తితా పాపం దృష్టా భద్రం ప్రయచ్చది అవగాఢాచ పీతాచ పునాత్యా సప్తమంగుళం యావదస్థ మనుష్యస్య గంగాయా స్పృశతే జలం తావత్ స పురుషో రాజన్ స్వర్గలోకే మహీయతే అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా, అథవా గంగ చాలా గొప్పది, చూస్తేనే పాపాన్ని పోగొడుతోంది, ముట్టుకుంటే ఇక విశిష్టమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తూ ఉన్నది, సకల శ్రేయస్సుల్ని ఇస్తుంది. ఒకవేళ గంగా నదీ జలంలో ఓ కొంచెమైనా ఒక బిందువునైనా సరే తాగినట్లయితే తద్వారా 7 పురుషాంతరాలు కూడా ఉద్ధరింపబడుతూ ఉన్నాయి అనేటటువంటి ఇలాంటి మాటలు వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకు అంటే తను తెలుసుకుని పుణ్యాత్ముడయ్యాడు, తను నలుగురికి చెప్పడం వల్ల ఇంకా పుణ్యం కలుగుతూ ఉంది, అలాగే విన్నటువంటి వారికి పుణ్యం కలుగుతూ ఉన్నది. ఇట్లా పుణ్య సంఘాన్ని ఏర్పరచాలి. అందువల్ల ఈ విషయాన్ని, ఈ యొక్క చరిత్రని, గంగా మహాత్మ్యాన్ని అందరికీ ప్రచారం చెయ్యాలి అని చెప్పి కూడా చెప్పారు. ఆ పైన ఇదం ధన్యం ఇదం మేధ్యం ఇదం స్వర్గ్యం అనుత్తమం ఇదం పుణ్యమిదం రమ్యం పావనం ధర్మ్యముత్తమం. ఈ గంగా మహాత్మ్యం ఏదైతే ఉన్నదో ఇదం పుణ్యం, ఇదం ధన్యం ధన్యమైనటువంటిది, మేధ్యం పవిత్రమైనటువంటిది, స్వర్గ్యం స్వర్గప్రాప్తి కలగజేసేటటువంటిది, అనుత్తమం పరమోత్తమమైనటువంటిది, ఇదం పుణ్యం పుణ్యప్రదమైనటువంటిది, ఇదం రమ్యం చాలా రమ్యమైనటువంటిది, వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపించేటటువంటిది, ఇదం పావనం పుణ్యాన్ని పుట్టించేటటువంటిది, ధర్మ్యం ధర్మంతో కలిసి ఉన్నటువంటిది, ధర్మ సంబద్ధమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది ఈ గంగా మహాత్మ్యం అని మహర్షీణామిదం గుహ్యం సర్వపాప ప్రమోచనం అధీత్య ద్విజమధ్యే చ నిర్మలః స్వర్గమాప్నుయాత్ శ్రీమత్స్వర్గ్యం తథా పుణ్యం సపత్న శమనం శివం మేధాజననం అగ్రియం వై తీర్థవంశానుకీర్తనం. ఇక ఇదం మహర్షీణాం గుహ్యం, మహర్షులకి కూడా పరిపూర్ణంగా తెలియనటువంటి విషయం ఈ విషయము. అందరికీ తెలుసు అనుకుంటారు, కానీ దాన్ని విచారిస్తున్న కొద్దీ దాని పవిత్రత ఇంకా తెలుస్తూ ఉంటుంది, దాని యొక్క గొప్పదనం ఇంకా అర్థమవుతూ ఉంటుంది. అటువంటి రహస్యములను తనలో పెట్టుకున్నటువంటిది ఈ గంగా మహాత్మ్యము. పగా సర్వపాప ప్రమోచనం సమస్త పాపాలని పోగొట్టేటటువంటిది. ఇది ఎవరైతే సత్పురుషుల మధ్యలో పఠిస్తారో అటువంటి వారు స్వర్గలోకానికి వెళ్తారు. అంతటి పుణ్యాన్ని కలిగించేటటువంటిది ఇది. పైగా ఇది ఈ తీర్థ సమూహ వర్ణనం ఏదైతే ఉన్నదో, ఇన్ని తీర్థములను గురించి విచారించుకోవడం, ఆ తీర్థముల గురించి చెప్పుకోవడం అనేటటువంటిది, అలాగే దాని మహాత్మ్యాన్ని వినడం అనేటటువంటిది, ఇదంతా కూడా పుణ్యము, పుణ్యమైనటువంటిది. ఏదో ఈ తీర్థానికి వెళ్ళాలి, అక్కడ ఇన్ని రోజులు ఉండాలి, అక్కడ ఈ రకమైనటువంటి పని చేయాలి అని కేవలం చెప్పుకోవడమే కాక దాన్ని భక్తి శ్రద్ధలతో చెప్తూ భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నట్లయితే తద్వారా స్వర్గప్రదం స్వర్గాన్ని కలగజేస్తుంది. సపత్న శమనం శత్రువుల్ని నశింపజేస్తుంది ఈ పుణ్యమంతా కూడా. ఇది వినడం వల్ల, శ్రద్ధగా వినడం వల్ల శత్రునాశనం కూడా కలుగుతూ ఉన్నది. అలాగే మేధాజననమగ్రియం వై, ఇది పుణ్యాన్ని పుట్టిస్తూ ఉన్నది, అలాగే శుభాన్ని కూడా ఇస్తోంది, మేధాశక్తిని కూడా కలగజేస్తూ ఉన్నది. అంతేనా? ఈ ప్రయోజనములే కాదట, ఇంకా చెప్తూ ఉన్నారు. అపుత్రో లభతే పుత్రం అధనో ధనమాప్నుయాత్ మహీం విజయతే రాజా వైశ్యో ధర్మవాప్నుయాత్ శూద్రో యథేప్సితాన్ కామాన్
బ్రాహ్మణ పారగః పఠన్ యశ్చేదం శృణుయాన్నిత్యం తీర్థపుణ్యం నరశ్రుతి జాతీ సస్మరతే బహ్వీః నాగపృష్ఠే చ మోదతే గమ్యాన్యపి చ తీర్థాని కీర్తితాన్యగమాని చ. ఇక అపుత్రో లభతే పుత్రం. ఎవరైతే ఈ తీర్థక్షేత్ర మహాత్మ్యాన్ని అంతటినీ కూడా వింటారో అటువంటి వారు ఒకవేళ పుత్ర సంతతి లేకపోతే వారికి పుత్ర సంతతి కలుగుతుంది. అధనో ధనమాప్నుయాత్. ధనం లేనటువంటి వాడు, దరిద్రుడై ఉన్నటువంటి వాడు ధనాన్ని కూడా పొందుతూ ఉన్నాడు. అలాగే నలుగురికి 4 ఫలాలు చెప్పారు. భూమి కావాలి, భూమిని పాలించాలి అనేటటువంటి వారికి మహీం విజయతే రాజా, ఆయన భూమిని పొందుతూ ఉన్నాడు. ఇక ధనం కావాలి అనుకున్నటువంటి వాడు ధనాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే ఈ కోరికలు నాకు సిద్ధించాలి అని అనుకునేటువంటి వాడు ఆ కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడు. మంచి జ్ఞానం కావాలి అని అనుకున్నటువంటి వాడు ఆ జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అంటూ ఆయా కోరికని పెట్టుకున్నటువంటి వారికి తగ్గట్టుగా ఆ ఫలాన్ని కూడా ఇచ్చేటటువంటిది ఈ యొక్క మహాత్మ్యం అనేటటువంటిది. దీన్ని శ్రవణం చేయడం వల్ల ఈ పుణ్యం కలుగుతూ ఉన్నది, ఈ ఫలం కలుగుతూ ఉన్నది. అంటే సాధారణంగా దృష్ట ప్రయోజనము అదృష్ట ప్రయోజనం అని 2 ఉంటాయి. ఏ పని చేసినా దీని గురించి పూర్వం మనం కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మహాత్మ్యాన్ని వినడం వల్ల స్వర్గం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, ఇవి ఎవరు చూచారు? అదృష్ట ఫలములు ఇవన్నీ కూడా. ఆ అదృష్ట ఫలాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్తూనే దృష్ట ఫలములు, దృష్ట ప్రయోజనములు అంటే మనం వాటిని అనుభవిస్తాం. ఎలా అయితే ఆకలి వేసినప్పుడు అన్నం తింటే అన్నం తినడం వల్ల ఆకలి తీరింది అనేటటువంటి ప్రయోజనం తెలుస్తూ ఉన్నదో, అలా ఈ మహాత్మ్యాన్ని మొత్తం వినడం వల్ల మనకి కనిపించేటటువంటి ఫలం ఏమిటి? కనిపించని ఫలాలు సరే, కనిపించేది ఏమిటి అని అంటే ఎవరికి ఏం కావాలంటే అది సిద్ధిస్తుంది, అదే కనిపించేటటువంటి ఫలం అని చెప్పి అన్నారు. యశ్చేదం శృణుయాన్ నిత్యం. ఈ మహాత్మ్యాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా వింటాడో అటువంటి వాడు అనేక జన్మలలో తన యొక్క స్థితిని గురించి తెలుసుకున్నటువంటి వాడై ఆ పైన ఉత్తమమైనటువంటి జీవనాన్ని కొనసాగించి అంత్యమున స్వర్గలోకంలో నివసిస్తాడు. అలాగే ఈ తీర్థ మహాత్మ్యాన్ని, అన్ని తీర్థముల యొక్క గొప్పతనాన్ని వినడం అనేటటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి పని అని చెప్పారు. చెప్తూ నాయనా భీష్మ, గమ్యాన్యపి చ తీర్థాని కీర్తితాని అగమాని చ. ఏవైతే వెళ్ళదగినటువంటి తీర్థాలు ఉన్నాయో, ఏవైతే వెళ్ళలేనటువంటి తీర్థాలు ఉన్నాయో, అలా ఈ 2 తీర్థములని కూడా, అంటే 2 తీర్థ గణములని కూడా నేను నీకు తెలియజేశాను అని చెప్పి మనసాతాని గచ్చేత సర్వతీర్థ సమీక్షయ ఏతాని వసుభిః సాధ్యైః ఆదిత్యైర్మరుదశ్విభిః ఋషిభిర్దేవకల్పైశ్చ స్నాతాని సుకృతైషిభిః ఏవం త్వమపి కౌరవ్య విధినానేన సువ్రత వ్రజతీర్థాని నియతః పుణ్యం పుణ్యేన వర్ధయన్ భావితైః కరణైః పూర్వం ఆస్తిక్యాత్ శృతి దర్శనాత్. భీష్మ, నేను వెళ్ళదరిగేటటువంటి ఎక్కడికైతే చేరుకోగలడో మనిషి అటువంటి తీర్థాలు కొన్ని చెప్పా. చేరుకోలేని తీర్థాలు కూడా కొన్ని చెప్పాను కదా. ఇక తను వెళ్ళలేని తీర్థాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఆ తీర్థములని మనసాతాని గచ్చేత, మనస్సుతోటి ఆ తీర్థానికి వెళ్ళినట్లు, ఆ తీర్థంలో స్నానమాచరించినట్లు, ఆ తీర్థ అధిష్టాన దేవతని పూజించినట్లు, అక్కడ పితృదేవతల్ని అర్చించినట్లు, దేవతల్ని అర్చించినట్లు చక్కగా సంభావించినట్లయితే, ఎలా అయితే మనం మనసోపచార పూజలు అని చెప్పి, మానసిక పూజ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటామో, ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణశరీరం గ్రహం అంటూ అక్కడ కూర్చున్నటువంటి వాడు కూర్చున్నట్లుగానే మొత్తం అంతటినీ కూడా తను చేసే అన్ని పనులు కూడా పరమేశ్వరార్పణం అని చెప్పి భావిస్తూ చేస్తే మానసికోపచారం అవుతుంది అంటారు. అలా
ఆ మానసికమైనటువంటి పూజ చేసినందువల్ల కూడా పుణ్యాన్ని ఎలా అయితే సముపార్జించుకోవచ్చని చెప్పబడిందో తద్వతు ఈ తీర్థములన్నిటినీ కూడా సాక్షాత్తుగా వెళ్ళగలిగేటటువంటి శక్తి లేకపోయినప్పటికీ వాటి గురించి మనస్సులో భావిస్తూ ఉన్నట్లయితే తద్వారా ఆ తీర్థమునందు స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని ఆ మానవుడు పొందవచ్చు అని చెప్పారు. అలా చెప్తూ ఇక వసువులు, ఆదిత్యులు, మరుద్గణములు వీళ్ళందరూ కూడా అశ్వినీ దేవతలు పుణ్య ప్రాప్తి కోసమని చెప్పి ఈ తీర్థాలన్నిటిలో కూడా స్నానం చేశారు. భీష్మ, కావున వ్రజ తీర్థాన్ని నియత, నీవు కూడా ఈ తీర్థాలన్నిటిని కూడా దర్శించడానికి అక్కడ స్నానదానాదులు చేయడానికి బయలుదేరి వెళ్ళి ఉత్తమమైనటువంటి వ్రత నియమాలు ఏవైతే ఉన్నాయో, అంటే తీర్థానికి వెళ్తూ ఉన్నప్పుడు పవిత్రతగా భావన పెట్టుకోవాలి, పవిత్రమైన భావన, అలాగే శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, భగవన్నామ సంకీర్తనే చేయాలి, లౌకికమైన సుఖములు చూసుకోకూడదు, ఆధ్యాత్మికమైనటువంటి భావనే ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి. ఏ తీర్థానికి వెళ్తూ ఉన్నారో ఆ తీర్థానికి వెళ్ళేంత వరకు ఆ తీర్థాన్ని గురించి, ఆ తీర్థాధిష్ఠ దేవత గురించి ఆలోచిస్తూ ఉండాలి, వేరొక ఆలోచన పెట్టుకోకుండా ఉండాలి. శరీర సుఖాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, నియమంతో ఉండాలి, లఘ్వాహారాన్ని భుజించాలి, మాంసాహారాదులన్నీ వదిలిపెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ తన యొక్క కాలకృత్యాలు తీర్చుకోకూడదు, వాటిని తీర్చుకునే సమయంలో కొన్ని ధర్మాలు పాటిస్తూ ఉండాలి, మంచి వస్త్రముల్ని కట్టుకోవాలి. ఆ తీర్థానికి వెళ్ళిన తర్వాత తీర్థంలో ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించాలి, ఆ తీర్థాన్ని ఏమాత్రము పాడు చేయకుండా ఉండాలి, తీర్థంలో ఉండేటటువంటి దేవతని అర్చించాలి. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత క్షవరం చేయించుకోవాలి, ఆ క్షవరానంతరం స్నానం చేసి ముందుగా పితృదేవతలకి అర్చన చేసుకోవాలి, తర్పణాలు విధులు పెట్టాలి, కుదిరితే శ్రాద్ధాదులు ఆచరించాలి. ఆ పైన ఆనాడు శ్రద్ధగా శుచిగా ఉండి మరుసటి నాడు మళ్ళీ స్నానమాచరించి ఆ క్షేత్ర అధిష్టాన దేవతని సందర్శించాలి. ఆ పైన అక్కడ తనకి శక్తి కుదిరినంత వరకు దానాదులు చెయ్యాలి. మళ్ళీ తిరిగి ఆ క్షేత్ర సందర్శనం అంతా పూర్తయిన తర్వాత బయలుదేరి మళ్ళీ తన ఇంటికి రావాలి. అయిపోయింది కదా తీర్థంలో పని, కాబట్టి ఇప్పుడు వెళ్తూ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అనుకోకూడదు. వచ్చేటప్పుడు కూడా నియమాలు ఉండాలి. వచ్చిన తర్వాత మళ్ళీ గృహంలో గృహాధిష్టాన దేవతని పూజించాలి. ఆ తీర్థ క్షేత్ర సందర్శనం వల్ల కలిగేటటువంటి పుణ్యమంతా కూడా సుప్రతిష్ఠితం అవడానికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంత పూజ చేసుకోవాలి, దగ్గరలో ఉండేటటువంటి దేవ సందర్శనం చెయ్యాలి, గ్రామదేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతని సందర్శనం చెయ్యాలి. ఇలా ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ ప్రాపంచికమైనటువంటి జీవనంలో పడిపోయి మళ్ళీ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములకి వశ్యుడు కాకుండా ఉండాలి. మళ్ళీ ఆ తీర్థానికి వెళ్ళి ఓ పుణ్యాన్ని సముపార్జించుకుని వచ్చిన తర్వాత ఆ పుణ్యం మనలో ఒక పవిత్రతని చేకూరుస్తుంది కాబట్టి ఆ పవిత్రత దెబ్బతినకుండా ఉండేట్టు వ్యవహరించాలి. ఇలాంటి నియమములు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ నియమాల్లో సాధ్యమైనంత వరకు ప్రధానమైనటువంటి నియమాలన్నీ ఇవన్నీ చేయదగినటువంటివే. అవన్నీ కూడా ఆచరిస్తూ ఈ యొక్క తీర్థయాత్రలు నువ్వు కూడా తప్పక ఆచరించాలి. నియమాలంటే ఇవే, ఈ నియమాలన్నీ పెట్టుకుని నువ్వు తీర్థయాత్ర చేయాలి అని చెప్తూ ఇక ఆ పైన భావితైః కరణైః పూర్వం ఆస్తిక్యాత్ శృతి దర్శనాత్ ప్రాప్యంతే తాని తీర్థాని సద్భిః శాస్త్రానుదర్శిభిః నావ్రతీ నాకృతాత్మా చ నాశుచిర్న చ తస్కరః స్నాతి తీర్థేషు కౌరవ్య నచ వక్రమతిర్నరః అంటూ భీష్మ, ఈ తీర్థయాత్రలు పుణ్యాన్ని పెంచుకుంటూ చేసుకుంటూ ఉండాలయ్యా. ఆస్తికతతోటి చెయ్యాలి. అంటే
వేద ప్రతిపాద్యములైనటువంటి ఆస్తిక నాస్తిక శబ్దార్థం చెప్పుకున్నాం మనం. వేద ప్రతిపాద్యమైనటువంటి విషయం ఇది, కావున ఇది పరమ ప్రామాణికమైనటువంటిది, ఇందులో ఏమాత్రము అబద్ధం లేదు అని విశ్వాసంతో ఈ పనంతా మొదలుపెట్టాలి. పైగా వేదానుశీలనంతో, అంటే వేద ప్రతిపాద్యమైనటువంటి విషయాల్ని తెలియజేసేటటువంటి ధర్మశాస్త్రాది గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చెప్పిన నియమాలని కూడా ఆచరించుకుంటూ ఇంద్రియాల్ని జయిస్తూ ఏ తీర్థయాత్ర అయినా సరే చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ తీర్థయాత్రలు ఎలాంటి వారు చేయగలరు అంటే సాధు పురుషులే చేయగలరు. ఇక బ్రహ్మచర్యాన్ని ఆచరించినటువంటి వారు, చిత్తాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు, తమ యొక్క ఆలోచనలు ఎలా కొనసాగుతూ ఉంటాయో వాటి బట్టి తమ యొక్క పనిని చేసేటువంటి వారు, అటువంటి వారు చిత్తాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు అని అర్థం. అలాగే అపవిత్రత కలిగినటువంటి వారు, ఆచారాలు లేనటువంటి వారు, కపట వేషధారులు, ఏదో అంత దూరం వెళ్తే ఈ పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి అని చెప్పి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఆ తీర్థానికి వెళ్ళాం, ఇగో ఈ క్షేత్రానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అని నలుగురికి ప్రచారం చేసి ఏదో ఎవ్వరూ చేయలేనటువంటి ఉత్కృష్టమైనటువంటి పని వీళ్ళు చేసినట్లు, దానికోసమే అసలు తీర్థానికి వెళ్ళినట్లు వీళ్ళు ఈ ప్రచారం చేసుకుంటూ అమ్మో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, వాళ్ళు తిరిగినటువంటి తీర్థాలు ఎవరూ తిరగలేకపోయారు, ఎన్నో పుణ్య నదులని చూశారు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చారు అని నలుగురు అంటే తద్వారా ఏదో గొప్ప కీర్తి వస్తుంది, ఆ కీర్తితో ఏదో పెద్దరికాన్ని వెలగబెడదాం అంటే ఏమైనట్లు ఆ తీర్థయాత్ర అంతా కూడా కపట వేషంతో ఏదో పుణ్యాన్ని సముపార్జించుకోవాలనేటటువంటి ఆలోచన పాక్షికంగా పెట్టుకుని చేసినట్లు అవుతుంది. తద్వారా ఏం కలిగింది అంటే ఏ పుణ్యము కలగదు, వెళ్ళొచ్చినందుకు కాళ్ళు నొప్పులు డబ్బులు వృధా తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఇదే కపట వేషం అంటే. కావున నలుగురికి చెప్పుకుని ఏదో ప్రచారం చేసుకుంటే మనల్ని నలుగురు గుర్తిస్తారు కదా, అంత దూరం వెళ్ళొచ్చారా, అక్కడికి ఎవరూ వెళ్ళలేకపోయారట కదా, గుర్రం కూడా ఎక్కకుండా నడుచుకుంటూనే ఎక్కారా, ఏమిటి ఈ మాటలన్నీ వాళ్ళు అడిగినందువల్ల అవును అలాగే నేను ఎక్కానందువల్ల ఏం ప్రయోజనం సిద్ధించింది? కాలక్షేపం అవ్వడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. దానికంటే అటువంటి ప్రయోజనాలు ఆశించకుండా అటువంటి వారు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి విషయాల గురించి ఆలోచించగా కేవలం ఆస్తికతతోటి ఇది నేను చెయ్యాలి, ఈ చేసినందువల్ల నాలో పాపరాశి పటాపంచలవ్వాలి, పుణ్యం నాకు చేకూరాలి అనడం, వెళ్ళడం, రావడం ఆడంబరాల కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో ఈ తీర్థయాత్రలు చేస్తే కపటమవుతుంది తప్ప అది భక్తి కాదయ్యా, ఆస్తికత కాదు, అది అలా అనిపించుకోదు అని చెప్తున్నారు భీష్మాచార్యుల వారికి పులస్త్య మహర్షి. అలా చెప్తూ అలా కపట వేషం వేసేటువంటి వారు, అలాగే దొంగతనం చేసేటటువంటి వారు, వక్ర బుద్ధి కలిగినటువంటి వారు, అలాగే శ్రద్ధ లేకుండా ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం, వాళ్ళెవరో 5,000కే మొత్తం అంతా కూడా గ్రూపుని తీసుకెళ్తాం, ఒక్కరికి 5,000, 3 రోజుల పాటు తీర్థయాత్ర అన్నారు కదా, ఏదో తక్కువలో వస్తుంది కాబట్టి పోను కలిసి వెళ్ళొద్దానిలే, ఇంట్లో ఎండలు చాలా ఇబ్బందిగా ఉంది, కాలక్షేపం జరగట్లేదు, అటెళ్ళొస్తే కాస్త ప్రపంచాన్ని చూసి వచ్చినట్లుగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్తే ఏ నిమిత్తం గురించి వెళ్ళొచ్చినట్లు? ఇంట్లో కరెంటు ఛార్జీ తగ్గించుకోవడం కోసం వెళ్ళొచ్చినట్లు అవుతుంది, అంతకన్నా ప్రయోజనం లేదు. కావున బుద్ధి, ఆలోచన, విశ్వాసము, భక్తి, నమ్మకము ఇవన్నీ కూడా ఆ తీర్థంలో ఉన్నటువంటి మహాత్మ్యం విషయంలో, ఆ తీర్థంలో ఉన్నటువంటి దేవుడి విషయంలో పరిపూర్ణంగా ఉన్నటువంటి వారే శ్రద్ధతోటి ఆ తీర్థయాత్ర లేక ఓ క్షేత్ర సందర్శనమో చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఇక్కడ క్షేత్రము అని అంటూ ఉంటే క్షేత్రానికి కూడా ఒక అర్థం చెప్పారు, అది కూడా ఇప్పుడే చెప్పుకోవాలి మనం. కేవలం నదే ఉందనుకోండి అది తీర్థమవుతుంది, లేదు కేవలం భగవంతుడి ఆలయం మాత్రమే ఉందనుకోండి అది క్షేత్రమవుతుంది. ఈ తీర్థము ఈ క్షేత్రము రెండూ కలిసి ఎక్కడైతే ఉంటాయో అవి తీర్థక్షేత్రములు అనబడతాయి.
అంటే ఇటు తీర్థము అటు క్షేత్రము రెండూ ఉంటాయి. కాశీ ఇత్యాదులను చూస్తే, లేదు తిరుమలని చూసినా సాక్షాత్తుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసస్వామి వారు ఉన్నారు. ఇక తీర్థాల గురించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో విశిష్టములైనటువంటి తీర్థములు ఈ క్షేత్రంలో ఉన్నాయి. కావున ఇది తీర్థక్షేత్రం అవుతూ ఉన్నది. కేవలం నది మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్ల భగవంతుడి ఆలయం కనిపించదు, దాన్ని తీర్థం అనాలి. భగవంతుడి ఆలయం మాత్రమే ఉన్నది, అక్కడ నది లేదు, అప్పుడు అది క్షేత్రం మాత్రమే అనబడుతుంది. ఇలా ఈ తీర్థక్షేత్రములు రెండూ కలిసి ఉన్నటువంటి ప్రాంతం గురించి కానీ లేక కేవల తీర్థం గురించి కానీ వెళ్ళేటటువంటి వారు ఈ శ్రద్ధాసక్తులని కూడా పెట్టుకుని వెళ్ళాలి. అంతే తప్ప ఏదో ఒక వేరొక ప్రయోజనాన్ని ఆశించి ఈ ప్రయోజనం సిద్ధించింది కదా అని భావించకూడదు. వేరే ప్రయోజనం కోసం నువ్వు వెళ్తే నీకు అది మాత్రమే సిద్ధిస్తుంది తప్ప ఈ తీర్థక్షేత్రాల యొక్క మాహాత్మ్యం ఏదైతే ఉన్నదో దాంట్లో ఏదైతే పుణ్యం చెప్పారో అది మాత్రం సిద్ధించదు. ఇప్పుడు ఏదో మామిడి టెంక భూమిలో పాతిపెట్టి పనస మొక్క రావాలి అంటే వస్తుందా? ఏ బీజం వేశామో ఆ వృక్షం వస్తుంది. తద్వతు ఏ పని ఏ విధంగా చేశామో ఆ పనికి సంబంధించిన ఫలం ఆ విధంగానే తిరిగి వస్తుంది. కావున భక్తి శ్రద్ధాసక్తులతో చేస్తే పుణ్యప్రాప్తి. ఏదో చేశాం కదా, అందరూ చేస్తున్నారు కదా, నలుగురికి చెప్పాలి కదా అన్నట్టు చేస్తే తావత్పర్యంతమే ఏదో ఉన్నటువంటి ధనం ఖర్చు అవ్వడం, వెళ్ళొచ్చినందువల్ల ఏదో కాస్త కొన్ని రోజులు గడవడం, ఇవి తప్ప అనుకున్నటువంటి లేక చెప్పినటువంటి ఫలితం రాదు. అంత మాత్రాన ఈ గ్రంథములను ఈ విషయములను నిందించడం కానీ విమర్శించడం కూడా పనికిరాదు. ఇవి చెప్పినటువంటిది ఈ విధానంగా చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ వాక్యముల వల్ల స్పష్టమవుతూ ఉన్నది. ఇక ఆ పైన అంటూ ఉన్నారు, స్నాతి తీర్థేషు కౌరవ్య నచ వక్రమతిర్నరః అంటూ వక్రబుద్ధిగా ఉన్నటువంటి వారు కూడా ఈ తీర్థక్షేత్రాల్లో స్నానం చెయ్యలేరు. ఏమంటే చాలామంది చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకడో ఇద్దరో అలా ఉండొచ్చేమో కదా, మరి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా అంటే భౌతికంగా వాళ్ళు వెళ్ళి మునిగి రావచ్చు, కానీ శాస్త్రపరంగా చేయాల్సినటువంటి స్నానాన్ని వారు చేశారా? చేయలేదు. అవిధినా కృతం అకృతం స్యాత్ అని న్యాయం ఉంది. అంటే విధి ప్రకారంగా ఏదైతే చెయ్యబడలేదో అది చెయ్యనట్టుగానే అవుతూ ఉన్నది అని చెప్పింది శాస్త్రం. పూజ లేక ఈ స్నానాన్నే తీసుకుంటే ఆ తీర్థయాత్రకి ఈ భావనతో వెళ్ళాలి, ఈ భావనతోటి అక్కడ తీర్థంలో నివసించాలి, స్నానం చేయాలి, అలాగే అక్కడ తీర్థ విధినంతా పూర్తి చేసుకోవాలి, మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి నియమాలతో తిరిగి రావాలి, వచ్చిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటిస్తూ జీవనాన్ని గడపాలి. ఇది తీర్థం చేసేటటువంటి తీర్థానికి వెళ్ళేటటువంటి విధానం, తీర్థయాత్ర లక్షణం స్వరూపం. ఇప్పుడు ఈ మొత్తంలో ఏదైనా ఒకటి సరిగ్గా చేయలేదనుకోండి, అప్పుడు ఈ మొత్తం కూడా తీర్థయాత్రే చేసినట్లుగా కాదు. ఇది శాస్త్ర నిష్కర్ష. ఇప్పుడు లోకంలో ఉదాహరణకి చెప్పుకుందామంటే లౌకిక ఉదాహరణ, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి ఇల్లు కొందామని అనుకున్నాడు. కొండం మొదలుపెట్టాడు, ఆరంభించాడు పని. ఏదో ముందు కొంత డబ్బు ఇచ్చాడు, తర్వాత కొంత డబ్బు ఇచ్చాడు, చివరికి మొత్తం అంతా ఆయనకి ఇచ్చేసాడు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోలేదు. ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇచ్చేశాడు. ఇల్లు నాది అన్నాడు. ఏదో ఆయన ఇచ్చి వెళ్ళాడు. పాపం కొన్ని రోజులకి వాళ్ళ పిల్లలకో లేక అతనికో ఏదో భావన పుట్టింది, ఈ ఇల్లు నాది అని చెప్పొచ్చాడు. ఇప్పుడు నేను డబ్బు ఇచ్చేశాను కాబట్టి ఈ ఇల్లు నాదే అని అంటే లోకం ఒప్పుకుంటుందా? న్యాయం ఒప్పుకుంటుందా? వ్యవహారం కుదురుతుందా? ఏదయ్యా నీ పేరు మీద ఈ ఇల్లు ఉన్నట్టుగా కాగితాలు ఏవి అని అడుగుతారు ఎవరైనా. లేవండి నేను డబ్బు ఇచ్చాను కానీ ఆ కాగితాల మటుకు ఏర్పాటు చేసుకోలేకపోయాను అని అంటే అది మాకు సంబంధించింది కాదు, పద్ధతి ప్రకారం జరిగితేనే మేము ఇక్కడ ధర్మం చెప్తాం కాబట్టి అతని ఇల్లు అతనికి ఇచ్చేసి బయలుదేరంటుంది శాస్త్రం. తద్వతు అతను ఆ ఇల్లు కొనడం అనేటటువంటి పనిని విధి ప్రకారంగా చేయలే, అవిధిగా చేశాడు. ఇల్లు కొన్నట్టు కాలేదు, అకృతమైంది. తద్వతు ఏ పుణ్యం చేసినా ఏ కర్మ చేసినా దానికంటూ ఒక విధానం ఉన్నది, దానికంటూ ఓ ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని ఆచరించి చేస్తే, ఆ నియమాన్ని ఆచరించి చేస్తే
అది చేసినట్లు అవుతుంది, లేకపోతే అది చేసినట్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ నచ స్నాతి తీర్థేషు గౌరవ్య నా శుచి నచ తస్కర అన్నప్పుడు వాళ్ళు స్నానమే చేయలేరు అని అంటే తాత్పర్యం ఆ నది దగ్గరికి వెళ్ళి మునగలేరని అర్థం కాదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా వెళ్ళి మునిగినా స్నానం చేసినట్లుగా మాత్రం కాదు, ఒళ్ళు తడుపుకున్నట్లో ఒంటికి పట్టినటువంటి మురికిని వదిలిపెట్టుకున్నట్లో అవుతుంది తప్ప తీర్థక్షేత్రంలో ధర్మపూర్వకంగా స్నానం చేసినట్లు కాదు అని ఒక అర్థం. ఇక రెండవ అర్థం ఏమిటంటే, కొంతమంది కుబుద్ధి కలిగినటువంటి వారు, వక్ర మార్గంలో ఉన్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఎలాగూ స్నానం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ మాటలు మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ఏ తీర్థాలు వాటిల్లో మునిగితే రోజు ఇంట్లో చేసే స్నానానికి అక్కడికి వెళ్ళి చేసే స్నానానికి పెద్ద తేడా ఏమిటి? ఇక్కడ చేసినా అదే మురికిపోతుంది, అక్కడ చేసినా అదే మురికిపోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే స్నానం చేయక్కర్లేదు, నేనేం వెళ్ళను అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటాడు అతను. స్నానం చేయగలుగుతున్నాడా? చేయలేకపోతూ ఉన్నాడు. కుబుద్ధి కలిగినటువంటి వాడు స్నానం చేయలేడు ఇటువంటి తీర్థాల్లో. పులస్తుడు వారు చెప్పిన మాట సరిగ్గా కుదురుతోంది అలాంటి వారి విషయంలో. అందువల్ల ఎవరు స్నానం చేయాలనుకున్నా వారి యొక్క ఆలోచనాతత్వం, వారి యొక్క భావన, వారి యొక్క ప్రవృత్తి ఈ విధంగా ఉండాలి అంటూ ధర్మాన్ని ఆయన చక్కగా ఉపదేశించారు. ఆ పైన అంటూ ఉన్నారు, ఇక పితాపితామహశ్చైవ సర్వే చ ప్రపితామహాః పితామహ పురోగాశ్చ దేవాః సర్షిగణా నృప తవ ధర్మేణ ధర్మజ్ఞ నిత్యమేవాభితోషితాః అవాప్స్యసి త్వం లోకాన్ వై వసూనాం వాసవోపమ కీర్తించ మహతీం భీష్మ ప్రాప్స్యసే భువి శాశ్వతీం. భీష్మ, నువ్వు మీ నాన్నగారిని, మీ తాతగారిని, అలాగే ముత్తాతల్ని, బ్రహ్మాది దేవతల్ని, మహర్షులని అందరినీ కూడా నీ సత్ప్రవర్తనతో, నీ నియమనిష్టలతో, నీ యొక్క వ్రతచర్యతో సంతోషపెట్టావయ్యా. నీ తపస్సుతో కూడా అందరూ సంతుష్టి చెందారు. పైగా నీవు ధర్మ ఆచారాలు అన్నిటినీ కూడా తెలుసుకొని ఆ ధర్మాచారములు ఏం చెప్తున్నాయో వాటిని అనుసరించి నువ్వు జీవనం కొనసాగిస్తూ ఉన్నావు, తపస్సు కూడా చేస్తూ ఉన్నావు. కావున ఈ తపస్సు వల్ల, ఈ ధర్మాచరణం వల్ల నువ్వు ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సును కలిగి ఉన్నావు. ఈనాడు ఎంతో గొప్పవాడిగా ఉన్నావు. నీవు ఈ క్షేత్రాలన్నీ కూడా, తీర్థాలన్నీ కూడా వెళ్ళిరా, అక్కడ చక్కగా స్నానాదులు చేసిరా. తద్వారా నీవు వసువుల లోకానికి చేరుకుంటావు. ఆయన కూడా అలా వచ్చినటువంటి వాడే కాబట్టి అలా అనుగ్రహించాడు పులస్త్య మహర్షి భీష్ముల వారి విషయంలో. ఆయన అలా వచ్చినందువలన అలాగే నీవు ఈ భూలోకంలో సాటి లేని కీర్తిని కూడా పొందుతావయ్యా భీష్మాచార్య. పొందాడుగా ఆయన. మనందరం ఈనాడు ఎవరైనా గట్టి ప్రతిజ్ఞ తీసుకుంటే భీష్మ ప్రతిజ్ఞ అంటూ ఉంటాం. ఎవరైనా మంచి మాట, ఇక తిరుగులేని మాట చెప్తే భీష్మ వాక్యం పలికాడు అంటూ ఉంటాం. ఆయన అంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఇక వివాహం చేసుకోనన్నాడు, అదే మాట మీద నిలబడ్డాడు, మహాత్ముడయ్యాడు, మహనీయుడయ్యాడు. అందరూ కూడా ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. అటువంటి స్థితికి వెళ్తామని ఆనాడు పులస్త్య మహర్షే ఆయన్ని ఆశీర్వదించారు. ఈ విధంగా ఆశీర్వదించిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని నారదులు చెప్తూ, నారద ఉవాచ ఏవముక్త్వా అభ్యనుజ్ఞాయ పులస్త్యో భగవాన్ ఋషి ప్రీతః ప్రీతేన మనసా తత్రైవాంతరధీయత అని చెప్పారు. అనగా ఇలా పులస్త్య మహర్షి భీష్ముల వారికి ఇవన్నీ కూడా చెప్పి ఆ పైన ఆయన అనుజ్ఞ తీసుకుని వెళ్ళొస్తానయ్యా అంటూ అక్కడే ఆనందంతో భీష్ముల వారు చూపించినటువంటి శ్రద్ధ, భక్తి, ఆసక్తి, గౌరవం వీటన్నిటికి కూడా ఆనందపడి ప్రీతేన మనస సంతుష్టిగా ఉన్నటువంటి చిత్తంతో, మనస్సుతో ఆయన అక్కడే అంతర్ధానమయ్యారయ్యా ధర్మరాజా అంటూ భీష్ముల వారు చెప్పిన తీర్థ మహాత్మ్యాలన్నింటినీ కూడా చక్కగా తెలియజేశారు ధర్మరాజుకి. విన్నాడు ధర్మరాజు. అంతా అయ్యింది. ఇక ఇప్పుడు ఏం కావాలి? తనకి కర్తవ్య బోధ చెయ్యాలి. ఇప్పుడు ధర్మరాజు ఏం చెయ్యాలి? ఇక పైన ఇలాగే ఉండాలా? ఇవన్నీ విన్నందువల్ల పుణ్యం వచ్చిందని సంతృప్తి పడాలా? లేక ఇంకేమన్నా పని చెయ్యాలా? కాబట్టి ధర్మరాజుకి కొన్ని ధర్మాల్ని తెలియజేయాలి, ధర్మరాజుకి కర్తవ్య బోధ చెయ్యాలి,
ధర్మరాజుకి ఇకపైన నువ్వు ఇలా ఉంటావు అని చెప్పి ఒక నమ్మికని కలగజేయాలి, ధర్మరాజుని అనుగ్రహించాలి, ధర్మరాజులో భయం పోగొట్టాలి, ఆయనకి భవిష్యత్తులో జరిగేటటువంటి అభ్యుదయాన్ని గురించి తెలియజేయాలి, శత్రునాశనం ద్వారా రాజ్యప్రాప్తి మళ్ళీ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయనకి తెలియజెప్పి ఊరడించి ఆ పైన బయలుదేరితే నారదుడు వారు వచ్చినటువంటి పనంతా కూడా చక్కగా పూర్తయిందవుతుంది. అందుకని ఆయన ఇంకా ఆ పని కోసం ఉపక్రమిస్తూ ఉన్నారు. ఆ విశేషాల్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి వాక్యములన్నింటినీ పునఃపునః స్మరించుకుంటూ తీర్థ నియమములని అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ కొన్ని నియమములు ఆచరించలేకపోయినా అమ్మో అవన్నీ ఆచరించలేం కాబట్టి మనం తీర్థానికి వెళ్ళకూడదు అనేటువంటి భావన పెట్టుకోక, కొన్ని ఆచరించకపోయినప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ శ్రద్ధాసక్తులతో భక్తి అతిశయంతో విశ్వాసంతో ఆ తీర్థములకు వెళ్ళి అక్కడ స్నానదానాదులు చేసినందువల్ల ఆ పుణ్యం తప్పక అందరినీ కూడా ఉద్ధరిస్తుంది. ఆ విధంగా మన బుద్ధులని ప్రచోదన చెయ్యమని పరబ్రహ్మ స్వరూపమైన శ్రీనివాస స్వామి వారిని కోరుకుందాం. ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థక్షేత్ర ఫలశ్రుతిని మాహాత్మ్యాన్ని చక్కగా మనం వింటూ ఉన్నాం. చూడండి, మనం ఎక్కడికైనా సరే ఒక చిన్న దుకాణానికి వెళ్ళామనుకోండి, ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది, అది ఏ విధంగా పనిచేస్తుంది, దానివలన అది కొంటే మనకు వచ్చేటటువంటి ఫలం ఏమిటి అని మనం ఆలోచించే ఆ వస్తువును తీసుకుంటాం. చిన్న వస్తువును తీసుకునేటప్పుడే దాని యొక్క ఫలాన్ని మనము అపేక్షించినప్పుడు, ఇంతటి తీర్థయాత్రలను మనం చేస్తున్నాము అనంటే ఆ తీర్థము యొక్క వైశిష్ట్యాన్ని, ఆ క్షేత్రముల యొక్క వైశిష్ట్యాన్ని అవశ్యం తెలుసుకునే మనం ఆ తీర్థక్షేత్రానికి ఉపక్రమించాలి అన్నది శాస్త్రవచనం. అంతటి విశిష్టమైనటువంటి క్షేత్ర మహాత్మ్యములను ఈరోజు చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. కేవలము మహాత్మ్యము మాత్రమే కాక సందర్భానుసారంగా ఆ విధి విధానములను కూడా మనం చక్కగా అనేక ధర్మములను మనం ఈరోజు చక్కగా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని చక్కగా స్వామివారు మనకు కల్పించారు ఆచార్యుల వారి ద్వారా. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 85వ అధ్యాయంలో 96వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. న గంగా సదృశం తీర్థం న దేవః కేశవాత్ పరః బ్రాహ్మణేభ్యః పరన్నాస్తి ఏవమః పితామహః యత్ర గంగా మహారాజా సదేశః తత్తపోవనం సిద్ధిక్షేత్రం చ తజ్ఞేయం గంగాతీరా సమాశ్రితం ఇదం సత్యం ద్విజాతీనాం సాధూనాం ఆత్మజస్య చ సుహృదాం చ జపేత్ కర్ణే శిష్యస్య అనుగతస్య చ ఇదం ధన్యమిదం మేధ్యం ఇదం స్వర్గ్యం అనుత్తమం ఇదం పుణ్యం ఇదం రమ్యం పావనం
పావనం ధర్మ్యముత్తమం ధర్మ్యముత్తమం మహర్షీణాం మహర్షీణాం ఇదం గుహ్యం గుహ్యం సర్వపాప సర్వపాప ప్రమోచనం ప్రమోచనం అధీత్య అధీత్య నిజమధ్యే చ నిజమధ్యే చ నిర్మలః నిర్మలః స్వర్గమాప్నుయాత్ స్వర్గమాప్నుయాత్ శ్రీమత్ శ్రీమతే స్వర్గ్యం స్వర్గ్యం తథా పుణ్యం తథా పుణ్యం సపత్నశమనం సపత్నశమనం శివం శివం మేధాజననం మేధాజననం అగ్రియం వై అగ్రియం వై తీర్థవంశ తీర్థవంశ అనుకీర్తనం అనుకీర్తనం అపుత్రః అపుత్రః లభతే పుత్రం లభతే పుత్రం అధనః అధనః ధనమాప్నుయాత్ ధనమప్నుయాత్ మహీం మహీం విజయతే రాజా విజయతే రాజా వైశ్యః వైశ్యః ధనమవాప్నుయాత్ ధనమవాప్నుయాత్ శూద్రః శూద్రః యథేప్సితాన్ యథేప్సితాన్ కామాన్ కామాన్ బ్రాహ్మణః బ్రాహ్మణః ఆరగః పఠన్ పారగః పఠన్ యశ్చేదం యశ్చేదం శృణుయాన్నిత్యం శృణుయాన్ నిత్యం తీర్థపుణ్యం తీర్థపుణ్యం నరః శుచిః నరశుచిః జాతిః జాతిః సస్మరతే బహ్వీః సస్మరతే బహ్వీః నాకపృష్ఠే చ నాకపృష్ఠే చ మోదతే మోదతే గమ్యాన్యపి చ గమ్యాన్యపి చ తీర్థాని తీర్థాని కీర్తితాని తీర్థితాని అగమాని చ ఆగమాని చ మనసా మనసా తాని గచ్చేత తాని గచ్చేత సర్వతీర్థ సర్వతీర్థ సమీక్షయా సమీక్షయా ఏతాని ఏతాని వసుభిః వసుభిః సాధ్యైః సాధ్యైః ఆదిత్యైః ఆదిత్యైః మరుదశ్విభిః మరుదశ్విభిః ఋషిభిః ఋషిభిః దేవకల్పైశ్చ దేవకల్పైశ్చ స్నాతాని స్నాతాని సుకృతైషిభిః సుకృతైషిభిః ఏవం ఏవం త్వమపి కౌరవ్యా త్వమపి కౌరవ్యా విధినానేన విధినానేన సూరత సువ్రత వ్రజతీర్థాని వ్రజతీర్థాని నియతః నియతః పుణ్యం పుణ్యం పుణ్యేన వర్ధయన్ పుణ్యేన వర్ధయన్ భావితైః భావితైః కరణైః పూర్వం కరణైః పూర్వం ఆస్తిక్యాత్ ఆస్తిక్యాత్ శృతిదర్శనాత్ శృతిదర్శనాత్ ప్రాప్యంతే ప్రాప్యంతే తాని తీర్థాని తాని తీర్థాని సద్భిః సద్భిః శాస్త్రానుదర్శిభిః శాస్త్రానుదర్శిభిః నావ్రతి నావ్రతి నాకృతాత్మా చ నాకృతాత్మా చ నాశుచిః నాశుచిః న చ తస్కరః న చ సత్కరః స్నాతి స్నాతి తీర్థేషు కౌరవ్యా తీర్థేషు కౌరవ్యా న చ వక్రమతిః న చ వక్రమతిః నరః నరః త్వయా తు త్రయాతు సమ్యగ్ వృత్తేన సమ్యగ్వృత్తేన నిత్యం నిత్యం ధర్మార్థదర్శిన ధర్మార్థదర్శిన పితా పితా పితామహశ్చైవ పితామహశ్చైవ సర్వే చ సర్వేశ్చ ప్రపితామహాః ప్రపితామహాః పితామహ పితామహ పురోగాశ్చ పురోగాశ్చ దేవాః దేవాః సర్షిగణా నృపా సర్షిగణాన్ నృపా తవ తవ ధర్మేణ ధర్మజ్ఞ ధర్మేణ ధర్మజ్ఞ నిత్యమేవ నిత్యమేవ అభితోషితాః అభితోషితః అవాప్స్యసి అవాప్స్యసి త్వం లోకాన్ వై త్వం లోకాన్ వై వసూనాం వసూనాం వాసవోపమా వాసవోపమా కీర్తించ కీర్తించ
महतीं भीष्म महतीं भीष्म प्राप्स्यसे प्राप्स्यसे भुवि शाश्वतीं भुवि शाश्वती नारद उवाच नारद उवाच एवमुक्त्वा अभ्यनुज्ञाय पुलस्त्यः भगवान् ऋषिः प्रीतः प्रीतेन मनसा तत्रैव अंतरधीयत ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరోహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద
విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వట్టికాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద
వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకున్నాం. ఇక మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సులని స్వీకరిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.